మండుతున్న వేసవిలో ప్రజారోగ్యమే ధ్యేయంగా వరంగల్ నగరంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్, ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు మెడికేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని సేవలను ప్రారంభించారు. వరంగల్ నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు మరియు పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్లు ఈ వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకుడు గోపాల్ నవీన్ రాజు స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. శిబిరంలో భాగంగా షుగర్ మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వేసవి కాలంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ముందుగానే ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని మీసాల ప్రకాష్ మరియు ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డైరెక్టర్ విజయ్ పాల్రెడ్డి, చిన్నపరెడ్డి, డాక్టర్ సంచారాణి మరియు కాంగ్రెస్ నాయకులు సందల లాజర్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రివర్యులు సురేఖ మేడం గారు, కొండ సురేఖ మేడం గారు వచ్చేది ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల అర్జెంటుగా వెళ్ళడం జరిగింది. నవీన్ రాజు గారు కూడా రావాలని చెప్పడం జరిగింది కానీ కొంచెం అర్జెంటుగా పోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఫాదర్ కొలంబో హాస్పిటల్కు అన్న నవీన్ అన్న తీసుకొద్దని చెప్పిండు మంత్రి గారిని. మరి ముఖ్యంగా ఏంటంటే ఫాదర్ కొలంబో అంటేనే ఒక ఆహ్లాదకరంగా ఆ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదున్నదో అక్కడ వెళ్ళగానే ఎవరైతే జబ్బు ఉన్న వాళ్ళు పోతారో దాదాపు ఒక 50% అక్కడ మాయమైపోతుంది అది వెళ్ళగానే. ఎందుకంటే ఒక చాలా చక్కగా విజయపాల్ రెడ్డి గారు కానీ చిన్నప్పరెడ్డి గారు కానీ దాన్ని చక్కగా చేస్తూ ఆ స్టాఫ్నే కానీ అందరూ కూడా మెడికల్ మందులు కూడా అది ఉచితంగా ఇస్తూ ఇలా ఎంతో ప్రఖ్యాతగాంచింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ కాలేజీకి మంచి పేరున్నది. ఫాదర్ కొలంబోలో రేట్స్ కూడా చాలా తక్కువ తీసుకొని వారు చేస్తూ ఉన్నారు. పేద రోగులు ఎవరైతే వస్తారో వాటి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. గోపాల్ నవీన్ రాజన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అలాగే ఫ్రీ చెకప్ అందరూ కూడా వచ్చి ఈ ప్రాంత ప్రజలకు, తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉచిత ఫ్రీ క్యాంప్ పెట్టి వారికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రకంగా వారి హెల్త్ బాగాలేకున్నా కూడా అందరు చెకప్ చేసి వారికి మెడిసిన్ ఉన్నారు ఉచితంగా. ఇవాళ ఫాదర్ కొలంబోను వాస్తవంగా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలనే సందర్భంగా చైర్మన్ గారికి మేము కోరుతా ఉన్నాం. ఉచిత మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున కూడా కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజన్ ఆధ్వర్యంలో మరొక రోజు పెద్ద ఎత్తున వచ్చారు. వారి ద్వారా చాలా యూత్ చాలా ఎంకరేజ్ అయ్యి యూత్ అందరూ కూడా ఇప్పుడు బ్లడ్ చాలా మంది ఇచ్చారు. అన్నగారి మట్టి కూడా నిజంగా మా తూర్పులో అన్నను ఒక ప్రత్యేకమైన రీతిగా మా తూర్పులో యూత్ అంతా వారు బాగా ప్రేమిస్తారు. అన్న బ్లడ్ ఇస్తారని చాలా మంది యూత్ వచ్చారు. వారి అన్నగారు కూడా ప్రత్యేక వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మన యొక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిస్టర్ ప్రకాష్ అన్న గారు కూడా వారు కూడా మాకు సహకరించారు. వారి కూడా చాలా సంతోషం. కార్పొరేటర్ గారు మా యొక్క సురేష్ గారు వారు కూడా మాకు గ్రౌండ్ విషయంలో కానీ సహకరించారు. మరి ముఖ్యంగా మరి మా యొక్క చైర్మన్ గారు
మన ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ దాని చైర్మన్ గారు మన విజయపాల్ రెడ్డి గారు, నిజంగా వారు సార్ ఎంతో మాకు ఈ సపోర్ట్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకంగా ప్రేమ్ హెల్పింగ్ ట్రస్ట్ నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరి మేము చూసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉందండి, మామూలుగా లేదు. మరి ఎవరైనా నిరుపేదలు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందరు ఉచితంగా వాళ్ళు చూస్తున్నారు. మరి చాలా పెద్దది, అసలు అంత వరంగల్లో అటువంటి హాస్పిటల్ ఉందంటే అది చాలా పెద్దదండి. అంత మంచి హాస్పిటల్ నేనైతే చూడలేదు, కానీ చాలా పెద్ద హాస్పిటల్ మనకున్నాం కనుక ఎవరైనా నిరుపేదలు కానీ ఇంకా బీదవాళ్ళు కానీ ఎవరైనా సమస్యలతో ఉన్నవారు ఖచ్చితంగా అక్కడికి వస్తే వారు సపోర్ట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఈ సమయంలో మన చైర్మన్ గారు వారికి ప్రత్యేకంగా